అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికి ఒక విషయం చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది మనకి చిన్నప్పటి నుంచి మన స్కూల్లో కానివ్వండి, పెద్దలు కానీ మనకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటున్నారు. మా చిన్నప్పుడు ఎలా అంటే ఏదైనా సరే చిన్న తప్పు చేసినా, ఏం చేసినా సరే మాస్టర్ గారు పిల్లల్ని కొట్టడం అనేది సహజంగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు మళ్ళా తప్పు చేయకుండా ఉంటారు అనే ఒక సదుద్దేశంతో మాత్రమే గురువులు తన శిష్యుల్ని ఏదైనా సరే దండించారు అని అంటే సద్బుద్ధిగా ఉండి మంచిగా భవిష్యత్తులో మంచిగా అభివృద్ధి చెందుతాడు అన్న ఒక్క మంచి సదుద్దేశంతో మాత్రమే ఇది ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఎలా ఉందంటే స్కూల్స్లో ఎవరైనా చిన్న పిల్లవాడు ఏదైనా చిన్న తప్పు చేస్తే ఆ గురువుగారు ఏదైనా మందలించారని చెప్పి ఈ మధ్యకాలంలో మన తెలంగాణ స్టేట్లో ఒక చిన్న ఇష్యూ జరిగింది. అదేంటంటే బయటికి రావడం చాలా లేటుగా వచ్చింది. ఎవరైతే ఆ మాస్టర్ గారు ఉన్నారో ప్రైవేట్ స్కూలు, ఆ మాస్టర్ గారిని ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు అందరూ కలిపి ఆ గ్రామంలో కొట్టడం జరిగింది. ఈ ఈ పరిస్థితుల్లో ఎలా ఉందంటే రెండు రకాల సమస్యలు, ప్రైవేట్ స్కూలు, గవర్నమెంట్ స్కూలు. ప్రైవేట్ స్కూల్లో ఎలా ఉంటున్నారంటే వాళ్ళకి ఉద్యోగం, వాళ్ళ బాధ్యతతో పాటు ఇలాంటి ఇష్యూస్ ఎక్కడ ఏం జరుగుతాయని భయం ఒక రకం అయితే, ఇంకొక రకం ఏంటంటే ఆ గురువుగారి ఉద్యోగానికి సంబంధించి ఆ కొత్త పిల్లలను చేర్పించుకోవడం కానీ దగ్గర నుంచి వాడికి అన్ని చదువుకు సంబంధించి అన్నీ చెప్పాలి. వాడిని ఏం ఒక్క మాట అనకూడదు. ఆ టీచర్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే కొత్త పిల్లల్ని జాయిన్ చేసేటటువంటి డ్యూటీ కూడా ఆ టీచర్ల మీదే ఉంటుంది. వాళ్ళు మాత్రమే మళ్ళీ కొత్త పిల్లల్ని చేర్పించుకోవాలి. ఏదైనా చేయాలన్నా వాళ్ళదే బాధ్యత. మేనేజ్మెంట్ ఏంటంటే ఎంతసేపు వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళు చేస్తూనే ఉంటారు తప్ప ఈ రెండు రకాల సమస్యలతో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఈ గురు బ్రహ్మ అన్న ఈ మాటకి ఒక విలువ లేకుండా చేసేసారు ఈ మధ్య కాలంలో. ఇది చాలా బాధాకరమైన విషయం. మీరు ఏమంటారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మీ పిల్లలు స్కూల్లో చదువుతున్నారు కదా, ఎవరైతే గురువు గారు ఉన్నారో వాళ్ళకి గౌరవం ఇచ్చి మాట్లాడండి. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు మాత్రమే గురువు వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ మాత్రమే వాళ్ళని మందలిస్తారు. వాళ్ళ మీద ఎలాంటి కక్షలు ఉండవు. కాబట్టి మీ అందరూ దయచేసి గుర్తుపెట్టుకొని మా యొక్క ఈ విజ్ఞప్తిని మీ అందరూ వింటారని నేను అనుకుంటున్నాను. జై హింద్, జై భారత్.